బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం దానం చేసిన 20 ఎకరాల భూమిలో 10 ఎకరాలు దర్జాగా కబ్జా కూరైంది. వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర భూములు కబ్జా కావడంతో జాతర నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కబ్జా కారణంగా సమ్మెక్క గద్దెల ప్రాంగణం గుట్ట తప్ప భక్తులు నిలవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి సరైన జాగా కొరవైంది. భూ కబ్జాకు తోడు గుట్టపై అక్రమ మట్టి దందా కొనసాగుతోంది. ఈ దందా కారణంగా గుట్ట పూర్తిగా డొల్లగా మారిందని అధికారులు ఇటీవల గుర్తించారు. జాతర కమిటీ చైర్మన్ అశోక్, సభ్యులు మసన శేఖర్, మౌటం చిరంజీవి, వైనాల సాంబయ్య ఈ కబ్జాపై పలుమార్లు ఎంఆర్ఓకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 1984లో అప్పటి సర్పంచ్ శరత్ కుమార్ ఈ జాతర నిర్వహణ కోసం 20 ఎకరాల భూమిని దానం చేశారు. కబ్జాపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే సమ్మక్క గద్దెల వద్ద ధర్నాకు దిగుతామని జాతర కమిటీ హెచ్చరిస్తోంది. సారలమ్మ జాతరకు సంబంధించి గత త్వరలైనటువంటి ఏవి శరత్ కుమార్ గారు, ఏవి రంగారావు గారు వాళ్ళిద్దరూ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం ఒక 20 ఎకరాల భూమిని జాతర నిర్వహణ కోసం ఇక్కడ ప్రజల కోసం వాళ్ళు దానదత్తం చేసినారు. దానికి గాను చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చి అశేషమైనటువంటి జనం వచ్చి ఈ యొక్క కనుల విందుగా దాగిపోతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు వీక్షించడానికి వచ్చి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో చాలామంది ఇక్కడికి వచ్చేవారు. వస్తున్న సమయంలో కొందరి దృష్ట శక్తుల కన్ను ఈ భూమిపై పడ్డది. ఈ గుట్టపై ఉన్నటువంటి ఈ గుట్ట చుట్టూ ఉన్నటువంటి కొందరు రాబందులు ఇందులోకి సొరబడి ఈ యొక్క చెట్లను నాటడం, మామిడి చెట్లను నాటడం, చుట్టూ ఆక్రమించుకోవడం, ఈ మైనింగ్ వాళ్ళకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, దాంతోపాటు ఎంఆర్ఓ గారికి పోతే ఎస్ఐ ఒక 20 ఎకరాలకి వెళ్ళి 10 ఎకరాల భూమిని ఈ అటువంటి దళారులు మొత్తం లాక్కొని తనకి ఇష్టం వచ్చిన విధంగా వాడుకుంటాను తీసుకున్నారు. ఇబ్బందులకు గురి చేస్తాను కాబట్టి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి అందరికీ మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కనీసం సుమారుగా 10 ఎకరాల భూమి వృధాప్రాయం అయిపోయింది. చుట్టూ గ్రౌండ్ లేకుండా అయిపోయింది. కేవలం గద్దెలు మాత్రమే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. రేపు జాతర ఎట్లా నిర్వహించాలి అని తలలు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. కమలాపూర్లో సమ్మక్క గుట్ట జాతరకు సంబంధించి 20 ఎకరాల భూమి గతంలో కొంతమంది 20 ఎకరాలు సమ్మక్క జాతరకు దానం చేయడం జరిగింది. అందులో గత కొన్ని సంవత్సరాలుగా 10 ఎకరాలకు పై చిలుకు కబ్జాకు గురైనట్టు మాకు దృష్టికి రావడం జరిగింది. పలుమార్లు అధికారులకు, కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, సిఐ గారికి ఇన్ఫామ్ చేసినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు అంటి ముట్టినట్టు ఉంటున్నారు. అంటే వాళ్ళకు కూడా ఏమన్నా ముడుపులు ముట్టిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లానే జాతర వెనకాల సైడు, గుట్ట వెనకాల సైడు మట్టి కూడా కబ్జాకు గురై మట్టిని అక్రమంగా రోజు లక్షల కొద్ది రూపాయలకు అమ్ముతున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎంఆర్ఓ అధికారులు పట్టించుకోవట్లేదు. దీని మీద గతంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా కూడా ఇంతవరకు ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఇది ప్రకృతి సంపద, జనాలకు సంబంధించినది. ప్రకృతి సంపదను కొల్లగొట్టుతూ భూమిని కబ్జా చేస్తూ అధికారులను మభ్యపెడుతూ అధికారులకు ముడుపులు ముట్టుతూ ఇది ఎవరిని పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోకపోతే త్వరలోనే మా యూత్ కాంగ్రెస్ తరపున మరియు సమ్మక్క జాతర కమిటీ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీసులో.